ఒక మిస్టీరియస్ ఫ్యాక్ట్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది 1970వ సంవత్సరం రష్యా ఒక భారీ ప్రాజెక్ట్ పైన పని ప్రారంభించింది. నేలను చీల్చుకుంటూ తవ్వుకుంటూ పోయి భూమి గుండె లోతుల్లోకి చూడటం వారి టార్గెట్. భూమిని అంత లోతుగా తవ్వితే చివరికి ఆ రంధ్రంలో నుంచి భరించలేని వేడి రావటం మొదలైంది. ఆవిర్లు తన్నుకొచ్చాయి. దెయ్యాలు కర్రల నృత్యం చేస్తున్నట్లు భయంకరమైన శబ్దాలు వినిపించాయి. సైంటిస్టులు బెంబేలెత్తిపోయారు. ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన ఒక అద్భుతమైన ప్రయోగం. ఇది మానవ చరిత్రలోనే భూమిలో మనిషి తవ్విన అతి లోతైన రంధ్రం. దాని పేరు కోలా సూపర్ డీప్ బోర్ హోల్. ఇసుక నేల కానీ, రాతి ప్రాంతం కానీ, లేదా నీటి జలాశయాలు కానీ, ఇవన్నీ భూమి యొక్క ఉపరితలంపైనే ఉంటాయి కదా. దీన్ని క్రస్ట్ అంటారు. ఇది సుమారు 70 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇక్కడి నుంచి లోతుకు పోతే మ్యాంటిల్ తగులుతుంది. దీని మందం దాదాపు 2900 కిలోమీటర్లు ఉంటుంది. ఇక భూమి మధ్య భాగంలో ఉండే కేంద్రాన్ని కోర్ అంటారు. భూమి యొక్క ఈ ఒక్కో పొరలో ఏం జరుగుతోంది, అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది, అది తెలుసుకోవాలంటే భూమిని డ్రిల్ కొట్టి లోతుకి తవ్వుకుంటూ పోవటమే. అదే పని చేసింది రష్యా. ఇప్పుడు కాదు, దాదాపు 55 ఏళ్ల క్రిందటే 1970లో సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు ఈ విప్లవాత్మకమైన ప్రాజెక్టు మొదలుపెట్టారు. రష్యాలోని చల్లని ప్రాంతం కోలా పెనిన్సులాలో భూమిని తవ్వటం ప్రారంభించారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. భూమి క్రస్ట్ ఎంత లోతు వరకు ఉంటుంది, లోతుకు పోతున్న కొద్దీ రాళ్లలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి, ఎలాంటి రహస్యాలు ఎక్స్ప్లోర్ అవుతాయో తెలుసుకోవటం. కేవలం 23 సెంటీమీటర్లు వెడల్పు ఉన్న రంధ్రాన్ని నేలలోకి డ్రిల్ చేయడం ప్రారంభించారు. అలా తవ్వుకుంటూ నేలలోకి 12,262 మీటర్ల లోపలికి డ్రిల్ చేశారు. దీని అర్థం ఏమిటంటే, విమానం ఎగిరే ఎత్తు కంటే ఎక్కువ లోతు మనిషి నేలలోకి తవ్వాడనమాట. లోతు పెరుగుతున్న కొద్దీ సమస్యలు మొదలయ్యాయి. దాదాపు 12 కిలోమీటర్ల లోతుల్లోకి డ్రిల్ చేసేసరికి అక్కడ ఉష్ణోగ్రత 180 డిగ్రీలను దాటిపోయింది. అది ఊహించిన దానికంటే రెండింతలు ఎక్కువ. ఆ వేడిలో డ్రిల్ పరికరాలు కరిగిపోయాయి, యంత్రాలు ఫెయిల్ అయ్యాయి. అంతకు మించి లోపలికి తవ్వడం కుదరని పని అని తెలిసిపోయింది. విసిగిపోయి చివరికి 1992లో వారు తవ్వటం ఆపేశారు. ఆ ప్రయోగం వృధా కాలేదు. అనూహ్యమైన విషయాలు కొన్ని వెలుగు చూశాయి. నేల క్రస్ట్కు పెట్టిన ఆ కంతలో సుమారు 3 బిలియన్ సంవత్సరాల క్రిందటి రాళ్ళు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. షాకింగ్ విషయం ఏమంటే, సూక్ష్మజీవుల ఫాసిల్స్ కూడా కనిపించాయి. భూకంప తరంగాలు ప్రయాణించే కొత్త మార్గాలను స్టడీ చేసే అవకాశం కుదిరింది. ఇవన్నీ భూమి పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడంలో గొప్పగా సహాయం చేశాయి. కోట్లాది సంవత్సరాలుగా భూమి, ఎస్పెషల్లీ భూ ఉపరితలం ఎలాంటి మార్పులకు లోనైందో తెలుసుకునేందుకు వీలు కలిగింది. ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ప్రజల్లో ఏదో తెలియని భయాలను రేకెత్తించింది. రకరకాల వదంతులు వ్యాపించాయి. నేల గుండెకు అంత గాయాలు చేస్తే ఏదో ఒకటి జరగకుండా ఉంటుందా, ఆ లోతుల్లోంచి నరకలోకపు శబ్దాలు వినిపించాయి అని గొప్పన ప్రచారం జరిగింది. లేనిపోనివన్నీ సృష్టించి ప్రజలు కథలుగా చెప్పుకున్నారు. రైటర్స్ సైన్స్ ఫిక్షన్ కథలు కూడా రాసిపడేశారు. కానీ అది నిజం కాదు. కొన్నిసార్లు విరిగిపోయిన, మరికొన్నిసార్లు కరిగిపోయిన డ్రిల్ పరికరాల శబ్దాలు మాత్రమే ఆ నరకలోకపు శబ్దాలు, అంతేగాని ఏ అతీత శక్తి కాదు. కాకపోతే ఈ కథల వల్ల ఈ ప్రాజెక్టు చాలా వరకు చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఇంతకు ఈ ప్రాజెక్ట్ జరిగిన ఆ ప్రాంతం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు నేలకు వేసిన ఆ రంధ్రాన్ని మూసేసి పైభాగం కప్పేశారు.
కానీ అది ఒక సైన్స్ మైలురాయి. మనిషి తెలుసుకోవాలనే తపన ఎంత దూరం తీసుకెళ్తుందో చూపించే సాక్ష్యం అదే. భూమి వ్యాసార్థం 6371 కిలోమీటర్లు. మనిషి తవ్విన లోతు కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. ఇది మనం భూమి గుండులో వేసిన ఒక చిన్న గీత. కానీ ఆ గీత మనిషి జిజ్ఞాస శక్తిని చూపించింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సైన్స్ మిస్టరీ గురించి మరిన్ని కథలు తెలుసుకోవడానికి చెక్ముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.